మన శరీరంలో అయన్ చాలా ముఖ్యం. ఒకవేళ అయన్ మన బాడీ నుండి 50 సెకండ్లకి బయటికి తీసేస్తే ఆ తర్వాత 1 సెకండ్ కూడా మనం భూమి మీద బతకలేము. అయనే మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఆక్సిజన్ తీసుకెళ్లే పనిని చేస్తుంది. బ్లడ్ సెల్స్ లోకి ఆక్సిజన్ ని తీసుకెళ్లే పనిని చేస్తుంది. తర్వాత మ్యాగ్నెట్ అయన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అయన్ కి ఎనర్జీ ఇస్తుంది. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఉంది, అది నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నా దగ్గర చిన్న చిన్న నెయిల్స్ ఉన్నాయి, అయన్ నెయిల్స్. నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా మ్యాగ్నెట్ అయన్ కి ఎలా ఎనర్జీని ఇస్తుందని. ఇక్కడ నా దగ్గర కొన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అవి న్యాచురల్ బయో మ్యాగ్నెట్స్. నేను ఇలా పట్టి దీన్ని ఇలాగ తిరగేస్తున్నాను. అన్ని ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నాయి. వీటికి ఒకటితో ఒకటి అతుక్కొని ఉండడానికి ఎనర్జీ ఎవరిచ్చారు? మ్యాగ్నెట్ దానికి ఎనర్జీని ఇచ్చింది. అందువల్ల ఒక ఇనుము ఇంకో ఇనుముని పట్టుకొని ఉంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మన డీఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయడానికి లంగ్స్ లోకి వస్తుంది. అప్పుడు మ్యాగ్నెట్ దానికి ఎనర్జీ ఇస్తుంది. అక్కడ దానికి అప్రాక్సిమేట్లీ 30 ml ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయాలంటే దానికి బదులుగా అది 60 ml, 70 ml, 80 ml అని ఆక్సిజన్ ని అలాగే అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఈ మ్యాగ్నెట్ తీసేశానంటే ఏం జరుగుద్దో మీరే చూడండి. అన్ని నెయిల్స్ కింద పడిపోయాయి. సో ఈ అయన్కి ఎనర్జీ ఎవరిచ్చారు? మ్యాగ్నెట్. ఈ నేచురల్ మ్యాగ్నెట్ గురించి మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు చూసిన నేచురల్ మ్యాగ్నెట్ లాగా ఇది కాదు. ఇది నేచురల్ మ్యాగ్నెట్, హైలీ పోలరైజ్డ్, నేచురల్ న్యూడియం, వెరీ పోలరైజ్డ్, రేర్ బయో మ్యాగ్నెట్. ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. భూమి అడుగున 700-800 అడుగుల కింద నుంచి దీన్ని తీసుకొస్తున్నారు. దీని సహాయంతో మేము స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నాం. బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, జంబో కింగ్ బ్రాస్లెట్. ఈ విధంగా మా దగ్గర 35 నుంచి 40 మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని మేము సైంటిఫిక్ వేలో మ్యాగ్నెటైజ్ చేసి 15-16 సంవత్సరాలుగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే ఉన్నాం. ఈ మ్యాగ్నెట్ ఇది నేచురల్ మ్యాగ్నెట్. ఇందులో 0 సైడ్ ఎఫెక్ట్. చిన్న వయసులో మనం ఈ విధమైన నల్లటి రంగులో ఉన్న ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ తో మనం చాలా ఆడుకున్నాం. కానీ నేను చెప్పేది ఇటువంటి మ్యాగ్నెట్ కాదు. దీనికి దానికి ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉంది. హైలీ పోలరైజ్డ్ నేచురల్ మ్యాగ్నెట్. దీన్ని భూమి కింద నుంచి 700-800 అడుగుల కింద నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఒక నానో బయో టెక్నాలజీ. ఓకే, ఇది వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఇది పలు రకాలలో వస్తుంది, ఎన్నో సైజుల్లో కూడా ఇది వస్తుంది. నేను మీకు చూపిస్తా. ఇక్కడ నేను వేరే మ్యాగ్నెట్స్ ని వేరే సైజులో ఉంచాను. తర్వాత మ్యాగ్నెట్ ని మేము ఎలక్ట్రిసిటీతో మెషర్ చేస్తాము. అంతేకాక గాస్ మీటర్ తో కూడా మెషర్ చేస్తాం. నా దగ్గర ఒక గాస్ మీటర్ ఉంది. ఈ గాస్ మీటర్ ని మీరు ఆన్ చేయాలి. తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఉంచితే చాలు. ఇలా ఉంచితే చాలు, ఇక్కడ ఎంత గాస్ ఉందో మీకు చూపిస్తుంది. అది రిఫ్లెక్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ మ్యాగ్నెట్ లో ఎంత గాస్ ఉంది అని. వేల కొద్దీ పవర్ఫుల్ ఉన్న గాస్ మ్యాగ్నెట్స్ మా దగ్గర ఉన్నాయి. దాన్ని మేము సైంటిఫిక్ వేలో ఎలా తయారు చేస్తున్నామో, మినిమం మేము 16 ఏళ్లుగా దీన్ని తయారు చేస్తున్నాము. నేచురల్ మ్యాగ్నెటిజం అంటే ఈ నేచురల్ మ్యాగ్నెటిజం మిమ్మల్ని ఎప్పుడూ హార్మ్ చేయదు. బయో మ్యాగ్నెటిజం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఎలక్ట్రికలీ చార్జ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ నే మీరు ఇంతవరకు చూశారు. అంటే స్పీకర్ లో, కబోర్డ్ లో, ఇవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. అంటే ఎలక్ట్రికలీ చార్జ్డ్ మ్యాగ్నెట్. అది హార్మ్ చేస్తుంది. కానీ 3 విధాలైన వారు ఈ మ్యాగ్నెట్ ని యూజ్ చేయకూడదు. ఎవరికి శరీరంలో పేస్ మేకర్ డివైస్ పెట్టారో వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. ఎవరి శరీరంలో ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ ఉందో వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇక గర్భంతో ఉన్న వాళ్ళు ఈ డివైస్ ని యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దీన్ని యూజ్ చేయకూడదు. ఎటువంటి సమస్య లేదు. పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఈ మ్యాగ్నెట్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఎన్హాన్స్ అవడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్, మీ బ్లడ్ సెల్స్ కూడా హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ హెల్తీ అవడం చాలా ముఖ్యం. ప్రతి బ్లడ్ సెల్ లోనూ ఆక్సిజన్ సరైన మోతాదులో ఉంటే బ్లడ్ సెల్స్ శత్రువుల్ని తెలుసుకోగలదు. తర్వాత ఏ వ్యాధి అయినా, ఏ బ్యాక్టీరియా అయినా, ఏ వైరస్ అయినా అది బ్లడ్ సెల్స్ లోకి రానివ్వదు. దానికి కావలసింది బ్లడ్ సెల్స్ లో సఫిషియంట్ అయిన ఆక్సిజన్ ఉండాలి. తర్వాత మ్యాగ్నెట్స్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంటర్నెట్ లో చూడొచ్చు, బుక్ చదవచ్చు. అందులో మీకు ఒక్క కన్క్లూజనే దొరుకుద్ది. మ్యాగ్నెట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మ్యాగ్నెట్ ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉదాహరణకి నేను కిటికీని ఓపెన్ చేస్తే ఆక్సిజన్ లోపలికి వస్తుంది. అంటే కిటికీ ఆక్సిజన్ తీసుకురాలేదు, నేను కిటికీ ఓపెన్ చేసినందువల్ల వచ్చింది. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? మన బాడీలో ఉన్న అయన్ తో పాటు అట్రాక్ట్ అయ్యి
ఐరన్ ని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాక్యూమ్ క్రియేట్ అయ్యి శరీరంలో ఆక్సిజన్ ఏర్పడుతుంది. బై డిఫాల్ట్ మనం ముక్కుతో శ్వాసిస్తాం, అది లంగ్స్ లో స్టోర్ అవుద్ది. ఆక్సిజన్ శరీరం మొత్తం వ్యాపించే పనిని మ్యాగ్నెటిజం డిఫాల్ట్ తన పనిని తను చేస్తుంది. ఎనర్జీ ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు మన కంటికి కనిపించదు. ఈ రోజు మనం ఎర్త్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. ఇవాళ ఎర్త్ తో మనకి ఏ కనెక్షన్ లేదు. దీనికి సంబంధించి నేను ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చేసి చూపిస్తాను. మన శరీరం ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. మన శరీరం భూమి యొక్క నేచురల్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అంటే ఇప్పుడు ఒక మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. ఇది ఒక ప్లైవుడ్ దాదాపు 20 mm. ఇది ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు, కానీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ దీన్ని క్రాస్ చేసి వెళ్తుంది. దాన్ని ఒక డెమో ద్వారా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ ని ఇక్కడ ఉంచాను. ఇక్కడ నేను దీన్ని ఇలా తిప్పుతాను. చూసారా, ఇదే మ్యాగ్నెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పని. అంటే ఎనర్జీని పాస్ చేస్తుంది. ఇప్పుడు వుడ్ ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీని పాస్ చేయదు, కానీ మన బాడీ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ కోసమే తయారైంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వైర్ ఉంది. ఈ వైర్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వద్ది, కానీ ఈ వైర్ ని తాకితే నాకు షాక్ కొట్టదు. ఎందుకు షాక్ కొట్టదంటే దీనిపైన ప్లాస్టిక్ కోటింగ్ ఇవ్వబడింది. ఇందులో ఎనర్జీని నేను చెక్ చేయాలంటే ఏం చేయాలి? టెస్టర్ తో చెక్ చేయాలి. అంటే ఇందులో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే ఎలక్ట్రిసిటీ నేను చూడలేను, కానీ ఈ ప్లాస్టిక్ ని నేను తీసేశానంటే అప్పుడు ఈ వైర్ ని నేను తాకితే నాకు భయంకరంగా షాక్ కొడుతుంది. అందువల్ల మీరే ఆలోచించి చూడండి. ఒక చిన్న 1 mm ప్లాస్టిక్ వైర్ మనల్ని షాక్ కొట్టకుండా కాపాడితే, అంటే మనం షూ గానీ చెప్పులు గానీ వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, అలాగే పరిగెడతాం. అప్పుడు మనకి భూమి నుండి దొరికే ఎర్తింగ్ దొరకట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం భూమి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. అందుకే మన శరీరంలో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి.